ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందడి మొదలైపోయింది. గోల్కొండ బోనాల ఉత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. నగర వ్యాప్తంగా గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించిన తర్వాత ఉత్సవాలు ఊపందుకుంటాయి. అయితే లాల్ దర్వాజా లష్కర్లోని అమ్మవార్లకు ప్రతి సంవత్సరం బంగారు బోనాలను సమర్పిస్తూ ఉంటారు. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి ఇప్పటి వరకు కూడా ఎవరు బంగారు బోనాన్ని సమర్పించలేదు. కానీ ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పణ అనేది జరగబోతోంది. ప్రతి ఏడాది అమ్మవారికి మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు జరిగేటువంటి శ్రీకాంతాచారి గారి ఇంటి నుంచే ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనాలు వెళ్ళబోతున్నాయి. అయితే అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలి అనే ఆలోచన ఆయనకి ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సో ప్రతి సంవత్సరం మహంకాళి అమ్మవార్ల ఊరేగింపు విగ్రహాల ఉత్సవాలు అవన్నీ కూడా మీ ఇంటి నుంచే వెళ్తూ ఉంటాయి. ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? లాస్ట్ ఇయరే అమ్మవారికి బంగారు బోనం చేయించాలని కోరుకున్నాను. తో గత 1 ఇయర్ కిందనే అమ్మవారికి ఒక మొక్కు కోరడం జరిగింది. తో అమ్మవారు ఆ మొక్కు తీర్చడము, ఆ తీర్చిన తర్వాత ఈ మహంకాళి జగదాంబ మహంకాళి అమ్మవారికి నేను బోనం చేయించడం జరిగింది. గత 3 నెలల నుంచి నేను ఈ బోనం ప్రిపరేషన్లో ఉన్నాను. తో అమ్మవారికి ఈసారి మహంకాళి అమ్మవారికి పుస్తెల తాడు, అలాగే ఈ బోనం ఈసారి అంటే అన్ని జంట నగరాలు ఉన్న దేవాలయానికి బంగారు బోనం ఉన్నది. ఈ గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి ఎందుకు లేదనుకొని నేను ఒక ఆలోచించిన. అలాగే అమ్మవారు ఒకరోజు కళలో రావడము నాకు కూడా బంగారు బోనం ఈ గోల్కొండ కోటకి ఉండాలని మహంకాళి అమ్మవారు నాకు కళలో రావడము, అది సెకండ్ టైం కళలో రావడం అమ్మవారు. ఒకసారి గోల్కొండ కోటలోనే నేను లాస్ట్ పూజ రోజు అమ్మవారిని స్వయంభుగా దర్శనం చేయడం జరిగింది. ఈసారి కళలో రావడం, ఈ గోల్కొండ కోట కూడా బంగారు బోనం ఉండాలని నాకు కళలో రావడంతో నేను పుస్తెల తాడు అలాగే బంగారు బోనం చేయడం జరిగింది. సో బంగారు బోనం అనేది మామూలు విషయం కాదు, అంటే దాని వెనకాల ఎంతో కష్టం శ్రమ కూడా దాగి ఉంటాయి. సో వన్స్ మీరు బంగారు బోనం సమర్పించాలి అనుకున్న తర్వాత మీరు ఎలాంటి శ్రమ, అంటే దీనికి సంబంధించి వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేశారు? 6 months నుంచి ఈ బోనం గురించి నేను అంటే ఎవ్రీ ఇయర్గా నేను ఫైనాన్షియల్గా చిట్టీలు వేయడం జరుగుతుంది బోనాలకి. ఈ మహంకాళి అమ్మవారు జాతర గురించి, మహంకాళి ఉత్సవ మూర్తుల గురించి నేను ఒక 5 లక్షల రూపాయలు చిట్టి వేయడం జరుగుతుంది. ఈసారి అమ్మవారి బోనం గురించి నేను గత 1 ఇయర్ నుంచి దీని వెనకాల 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్లో పడి ఉన్నాను. మహంకాళి అమ్మవారి జగదాంబ అమ్మవారికి బోనం కంపల్సరీగా ఉండాలని నేను పట్టుదలతో సాధించాను. లాస్ట్ ఒక 15 days బ్యాక్ వరకు కూడా నేను బోనం తీసుకెళ్తానా లేదో అని డైనమోలో ఉండే. కానీ అమ్మవారి శక్తి, ఆమె కటాక్షం నా పైన ఉన్నందుకు అమ్మవారి పుస్తెల తాడు మరి బోనం కూడా నా ఇంటికి రావడం చాలా సంతోషకరము. ఎందుకంటే ఆ బోనం చేపియాలంటే గత 6 నెలల నుంచి నేను ఇక్కడ నుంచి తిరిగి ఈ బోనం సాధించాలని చాలా మా ఇంటి సభ్యులు సాయిబాబాచారి గారు, మా శుభాచారి గారు ఆధ్వర్యంలో ఈ బోనానికి ఎలాంటి ఎవరు స్పాన్సర్ లేరు. ఈ మహంకాళి అమ్మవారి జాతరకు కూడా ఎవరు ఒక రూపాయి మనం ఎక్కడ తీసుకోము, ఎలాంటి చందా తీసుకోము. ఓన్ సొంత ఖర్చులతోనే సాయిబాబాచారి గారి, శుభాచారి, శ్రీకాంతాచారి ఆధ్వర్యంలో సొంత డబ్బులతోనే ఈ ఊరేగింపు తీయడము, అలాగే బంగారు బోనం కూడా శ్రీకాంతాచారి తన సొంత డబ్బులతో పెట్టి ఈ బంగారం చేయించడం జరిగింది. బోనం బంగారు బోనం ఎక్కడ చేయించారు, ఎంత ఖర్చు అయింది అని అడగొచ్చా? అంటే ఈ బోనం ఖర్చు అయితే నేనైతే బంగారము, మా పాప ఉంది, ఆ పాప గురించి కొంచెం బంగారం మ్యారేజ్ గురించి పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకో బంగారం ఈ బోనం చేయించాలని కొంచెం ఇంకా బంగారం యాడ్ చేసి దాదాపు బోనం ఖర్చు అయితే ఎక్కువైంది. మీరు చూడవచ్చు. ఎందుకంటే ఈ బోనం సికింద్రాబాద్లో లాల్ దర్వాజాలో అన్ని దేవాలయానికి ఉన్నట్టే అదే విధంగా చేయించడం జరిగింది. ఈ ఖర్చు అయితే చాలా అయింది, చెప్పుకోవద్దు. కానీ పుస్తెల తాడు అమ్మవారికి బోనం ఉండాలని నా కోరిక ఉండే. నా అమ్మవారు నా కోరికను తీర్చింది. నేను అమ్మవారికి బోనం సమర్పించాలని నా ఆశ కూడా కంప్లీట్ అయింది. సో సిటీలోనే అమ్మవారికి బంగారు బోనం చేయించడం జరిగిందా? అంటే ఈ సిటీలోనేనా లేదంటే ఇంకెక్కడైనా చేయించి తీసుకొని వచ్చారా? ఈ సిటీలోనే, అంటే కార్వాన్లో మా వెంకటేశ్వరాచారి అని ఉన్నారు, ఆయన ఈ బోనం చేయడము. అలాగే లాల్ దర్వాజాలో మన శివన్న గారు ఉన్నారు, ఆయన ఈ బంగారం వర్క్ అంతా ఆయన చేయడం జరిగింది. బోనం వర్క్ అంతా మన వెంకటేశ్వరాచారి గారు అలాగే శివన్న గారు ఆధ్వర్యంలో అయింది. ఈ బోనం చేయించడం కారణం ఏంది, అమ్మవారు కళలో రావడం, నాకు అమ్మవారు ఒక ప్రసాదం ఇవ్వడం జరిగింది. కోరికను తీర్చింది అమ్మవారు, అందుకే చేయించడం. అంటే మేము 14 సంవత్సరాల నుంచి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాం లాల్ దర్వాజా, సికింద్రాబాద్, కార్వాన్, గుజ్లీ మహంకాళి టెంపుల్కి. ఈసారి ఆ పట్టు వస్త్రాలతో పాటు ఈ బంగారు బోనం కూడా మేము అన్ని దేవాలయాలకు తీసుకెళ్ళి అక్కడ సమర్పించడం జరుగుతుంది. నిజంగానే అంటే అమ్మవారి దయా కృప లేకపోతే పనులేవి కూడా ముందుకు సాగవు. ఇంతటి పెద్దటి మహత్కార్యం అనేది మీ చేతుల మీదుగా అమ్మవారికి జరుగుతోంది. సో ఏ విధంగా అనిపిస్తోంది? చాలా సంతోషకరం. ఎందుకంటే మా కుటుంబ సభ్యులు ప్లస్ ఇంకోటి మా చుట్టాలు, ఇక్కడ ఉన్న బస్తీవాసులు కూడా
అంటే ఆషాఢ మాసం అంటేనే గోల్కొండ బోనాలు అంటారు. ఈ గోల్కొండ బోనాలకే ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎవరు ఆ బోనం గురించి ఆలోచన రాలేదు. అమ్మవారికి ఎవరికి కలలో కూడా రాలేదు. నీ కల్లో వచ్చి అమ్మవారు బోనం అరగడం అది అదృష్టం. మీ ఫ్యామిలీకే ఒక కటాక్షం అది. మీరు ఇంట్లో నుంచి విగ్రహాలు తీస్తారు కదా, ఆ విగ్రహాల దిక్కెళ్ళాలి కూడా మీరు పూజలు చేసే విధానం వల్ల అమ్మవారు నచ్చి మీకు కలలో రావడం, దాంతోపాటు ఈ బంగారు బోనం చేయడమే చాలా అద్భుతము. మీ ఇంట్లో అమ్మవారు స్వయంగా వెలిసింది. మీరు తాత ముత్తాతల నుంచి మీరు సేవలు చేసినందుకు అమ్మవారు మీ కలలో రావడం, మీ ద్వారా అమ్మవారికి బోనం చేయించడమే. ఇది జంట నగరాల్లో ఆషాఢ మాసం మొదటి ఈ బోనాలు గోల్కొండలో అవుతాయి కదా, అందుకే ఈ బోనం కూడా గోల్కొండ టెంపుల్ కూడా బోనం ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఉత్సవ విగ్రహాల ఊరేగింపుతో పాటే బోనం సమర్పణ కూడా తీసుకొని వెళ్తారా, లేదంటే ఇది కూడా మళ్ళీ మనకు సపరేట్గా ఏమైనా ఊరేగింపుగా తీసుకొని వెళ్తారా? ఉత్సవ మూర్తులతో పాటు పోతురాజు విన్యాసాలతో పాటు డప్పు మహిళలతో పాటు ఈ బోనం ఉత్సవ మూర్తుల మధ్యలో ఉండి బోనం కూడా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల జాతర అనేది జరుగుతోంది. ఇక శ్రీకాంతాచారి గారి ఇంటి నుంచే మహంకాళి అమ్మవారి విగ్రహాలు అనేవి ఊరేగింపుగా వెళ్తూ ఉంటాయి. ఈ ఏడాది అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడం ఆయనకి ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. అమ్మవారే స్వయంగా కలలో కనిపించి తనకు బంగారు బోనం సమర్పించాలని కోరుకున్నట్లుగా ఆ కోరికని ఆయన నెరవేర్చారు. ఆయన కోరికను నెరవేర్చినటువంటి తల్లికి ఈ విధంగా ఆయన తన భక్తిని చాటుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.